రోజు ఎప్పుడు కొద్దిగా బాధపడ్డాం. ట్రైలర్ కానీ మిగతా విషయాల్లో ఫంక్షన్ల విషయంలో కానీ చాలా బాధపడ్డాం. కానీ ఈ సినిమాలో ఏదైనా కానీ సాంగ్తో మొదలైంది ఒక ఉత్సాహం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా రాజకీయ పరంగా ఆయన ప్రేమించే ఫ్యాన్స్ కూడా ఈరోజు ఒక హ్యాపీనెస్ పవన్ కళ్యాణ్ గారు కలిగించారు. అంటే బయటనేమో మీరు చెప్పిన దానికి ఆపోజిట్ గా అనిపిస్తుంది అన్న, ఓజీకున్నంత హైప్ ఈ సినిమాకి లేదని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. కాలర్ డైలాగుతో నీ లైక్ నువ్వే కొట్టుకోవా, ఆ పక్కడు కొట్టేదేంది నీకు, నీ గురించి నువ్వేంది తెలుసుకో, బయటికి రా, నీలో ఉన్న టాలెంట్ ఏంది చూపి. ఈ సినిమాతో ఇంకా ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు అన్న ఒక ఫీలింగ్ అయితే ఆ ట్రైలర్ తో నాకు అనిపించింది. అన్న ట్రైలర్ లో కూడా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, మీకు ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా? ఈ దేశ పౌరుడు బొట్టు పెట్టుకుంటే ఎట్లుంటో చూస్తావా అన్నట్టు అట్లా కొన్ని డైలాగులు బాగుండే కానీ పరంగా ఏంటంటే ప్రతి డైలాగ్ కి ఒక అర్థం ఉంది. అటు దేశంలో జరుగుతున్న యుద్ధాల పరంగా కానీ, ఇటు లోకల్గా జరుగుతున్న యుద్ధాల పరంగా కానీ, రాజకీయ పరంగా ఆయన ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు కానీ ఒక సినిమా డైలాగులో ఈ రోజు మాకు కనబడబోతుంది. 2 సంవత్సరాలు కాముకున్న పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపాన్ని ఈరోజు చూడబోతున్నాం అన్న ఫీలింగ్, ఆ పేరుకు తగ్గట్టు సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యింది అన్న హ్యాపీనెస్ అయితే నాకు కలిగింది. ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ సినిమా స్టోరీ ఏంటనేది అర్థమైందని చాలా మంది అంటారు కదా, సో మీకేమైనా అర్థమైందా స్టోరీ అంటే ఇది గబ్బర్ సింగ్ ఉంది కదన్న, గబ్బర్ సింగ్ లో కొద్దిగా ఓవర్గా పెట్టారు. కానీ కథ ఏంటంటే అటు తన్నుడు కాదు ఇటు బాధుడు కాదు, 2 కలిపి కొట్టాడు అన్న హ్యాపీనెస్ అయితే అనిపించింది అన్న ట్రైలర్. కొంతమంది 70% గబ్బర్ సింగ్ లాగానే ఉందని అంటున్నారు, లుక్స్ గానీ ఆల్మోస్ట్ స్టోరీ ఇక పోలీస్ డ్రెస్ చేస్తే గబ్బర్ సింగ్ గుర్తు వచ్చేస్తాడు. ఇక అదే పరంగా వీళ్ళు కూడా డైలాగులు వదిలేరు తప్ప, కింద కామెంట్లు కానీ ఏ అట్ట వదిలేరు తప్ప కొద్దిగా ఓవర్ ఉంది. నిజమైన డైలాగులు ఓపెన్ గా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ తొలిపేమో అప్పుడు చిన్నప్పుడు ఏ డైలాగులు వచ్చేసాయి కదా, ఆ డైలాగులు మళ్ళీ ఇప్పుడు కనపడ్డాయి అని హ్యాపీనెస్. ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అంటే మీరు ఏం చెప్తారు? బెనిఫిట్స్ సోలు పెడితే ఏంటంటే ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఏంటంటే అది కాలర్ పాటను చూసావా, ఆ పాటకే బాక్సులు బద్దలవుతాయి అని హ్యాపీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఈ సినిమా వచ్చిందనే మర్చిపోండి మనం చూడలేదని అని చెప్పి అంటున్నారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారా? నన్ను అడిగితే అడిగావు కానీ ఇంకెవరిని అడగమాకు భయ. నేను బాలయ్య ఫ్యాన్ అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావేమో కానీ పోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అడుగుతావా? ఎంత హ్యాపీనెస్గా ఫీల్ అయ్యారా, ఎన్ని వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మరి నిన్న వచ్చారు స్టూడియోకి అందరు, ఎంతమంది వచ్చారు? చిత్తూరు నుంచి నెల్లూరు నుంచి వచ్చారా లేదా? మరి ఆ హ్యాపీనెస్తో వచ్చారు, అదే హ్యాపీనెస్లో ఉండారు. కాల సాంగ్ అనేది తిప్పేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. రేపు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రేట్లు పెంచినా ఏం చేసినా తగ్గేదే లేదు, బెనిఫిట్ షో వేయాలి చూడాలి అని రందిలో ఉండారు వాళ్ళు. సో అంటే ఈ సినిమా భీమ్లా నాయక్ లో కొన్ని క్లిప్స్ మిగిలిపోతే అవి యాడ్ చేశారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు? భీమ్లా నాయక్ లో మిస్ అయిపోతే దీనిలో ట్రోల్ చేస్తున్నారా? ఎవడయ్యా అందే, దానికి దీనికి ఏమైనా పోలిక ఉందా? నువ్వు ఏదైనా గబ్బర్ సింగ్ గురించి చెప్పినా కొద్దిగా ఏదైనా నమ్మడానికి ఉంటది, దీనిలో వేసారా బాబు అని అంటానికి. దానికి దీనికి ఏమైనా పోలిక ఉందా చెప్పు నాకు? ఆ సినిమాకి దీనికి ఏమైనా పోలిక ఉందా చెప్పు నువ్వు? డ్రెస్సులు చూసి పట్టుకుంటారు, అదే వచ్చిన తెప్పలు. ఏ డ్రెస్ వేసాడు, ఏ ప్యాంట్ వేసాడు, ఇదే గోల. మా బాలయ్య వదులుతారు చూసావా, విగ్గు పెట్టుకున్నాను అది పెట్టుకున్నా, ఇది కాదయా సినిమా. స్టోరీ ఉందా లేదా, డైలాగ్ పట్టుందా లేదా, అది ఆ డైలాగ్ బాగా గుచ్చినట్టుందా లేదా, అది చూడాలి. బాగా గుచ్చింది, మరి ఇంకేం కావాలి చెప్పు.